మీరు ఎప్పుడైనా ములక్కాడలో చికెన్ కర్రీ రెసిపీ ట్రై చేశారా? నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎలా చేయాలో చూసేద్దాం రండి. చేసి కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలను వేసి దూరగా వేగాక అందులోనే 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కడిగి పెట్టుకున్న చికెన్, పసుపు, సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి నూనె పైకి తేలే వరకు చికెన్ని బాగా ఉడికించుకోవాలి. ఈలోపు ములక్కాడలకు తొక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. యాక్చువల్గా మా సైడ్ ములక్కాడల్ని మునక్కాయలని అంటాము. మరో కడాయిలో ఆయిల్ ఇంకా 2 ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బ్రౌన్ కలర్ అయ్యేదాకా వేగిన తర్వాత అందులోనే ఒక పెద్ద సైజు టమాటో ముక్కల్ని వేసుకొని కొద్దిగా కొత్తిమీరని వేసుకొని టమాటో మొత్తం మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మెత్తగా అయిన తర్వాత అందులోనే 2 టేబుల్ స్పూన్ల అల్లం పేస్ట్ని వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా కారం, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకోవాలి. నేనైతే గరం మసాలా ప్లేస్లో బిర్యానీ మసాలా వాడతాను. మీకు కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చు. ఇంకా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కల్ని వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని కొంచెం మగ్గాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్లో ఈ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత చికెన్ అంతా మునిగే వరకు వాటర్ పోసుకొని 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకొని పైనుంచి కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే ములక్కాడల చికెన్ కర్రీ రెడీ. టేస్ట్ చేశాక నేనేనా చేసింది అనిపించింది. వావ్, ఎంత బాగుందంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో చేయడం అస్సలు మర్చిపోవద్దు.